ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఈ 4 అడుగుల దూరం నన్ను నీ దగ్గరికి ఎప్పుడు చేరుస్తుందో. అమ్మా 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 అమ్మా. ఎందుకో తెలీదు, ఈరోజు నువ్వు నాకు మా అమ్మలా కనిపిస్తున్నావు. మా అమ్మే నా ముందు నుంచినట్టుంది, నా ముందు నుంచినట్టుంది, నా ముందు నుంచినట్టుంది. అమ్మ ఆరాధ్య, అమ్మ లేదని నువ్వెప్పుడు దిగులు పడకు. నేనున్నంత వరకు నీకు ఆ లోటు రానివ్వనమ్మా. నాకు రిషి చేసి ఎంతో, నువ్వు కూడా అంతేనమ్మా. నా అక్క కూతురివి, నువ్వు నా ప్రాణం తల్లి. మరెందుకమ్మా నన్ను హాస్టల్లో పడేశావు? అప్పుడు నేనే రోడ్డు మీద ఉన్నానమ్మా. ఇంట్లో స్థానం కోసం పోరాడుతున్నాను. నా జీవితం నా చేతుల్లో లేదు. రోజుకో గండంతో పోరాడుతూ బతికున్నానో లేదో తెలియని పరిస్థితుల్లో గడిపానమ్మా. ఆ పరిస్థితుల్లో నీ దగ్గరికి రాలేకపోయానే కానీ నిన్ను వదల్లేదు ఆరాధ్య. అయితే నాకు మాటివ్వమ్మా, ఇక పైన ఏం జరిగినా నన్ను వదిలి వెళ్ళనని మాటివ్వమ్మా, మాటివ్వమ్మా, మాటివ్వమ్మా. నీకు మాటిస్తున్నాను ఆరాధ్య, నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఏ భయాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. నన్ను నమ్మ ఆరాధ్య. అమ్మా, నాకిలా జరిగిందని ఇంట్లో ఎవరితోనూ అనొద్దమ్మా. అమ్మా, అందరూ కంగారు పడతారు, నా మీద జాలి పడతారు. నాకు ఆ జాలి ఇష్టం ఉండదమ్మా. ప్లీజ్ అమ్మా.
వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. వీళ్ళతో మనం హ్యాపీగా ఉండలేం. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? మీరెక్కడ హ్యాపీగా ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు ఆరాధ్యని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడావు. దీని వెనక కారణమేంటో తెలీదు కానీ కరెక్ట్ టైంలో ఆరాధ్య నిన్ను క్వశ్చన్ చేస్తుంటే చూడటానికి భలేగా ఉంది అసలు. చెప్పవే, ఇప్పుడేం చెప్తావు? సూపర్ ఆరాధ్య, ఇది కదా నువ్వు అడగాల్సిన ప్రశ్న. మేము మిమ్మల్ని ఫ్యామిలీలానే చూడనప్పుడు, మాతో మీరు సంతోషంగా లేనప్పుడు మీరు ఇంట్లో ఉండడం ఎందుకు? ఇంకా దయచేయండి, కనీసం మేమైనా ప్రశాంతంగా ఉంటాం. చూసావా ఆరాధ్య, మనల్ని వెళ్ళిపోమంటున్నారు. మనల్ని కాదు, మిమ్మల్ని వెళ్ళమన్నారు. నా పేరు అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నువ్వు ఆడిన డ్రామాలు చాలు. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఈ రోజు నుంచి సింధునే నాకమ్మ, రిషి శశి నాకు చెల్లి తమ్ముడు, వీళ్ళంతా నా ఫ్యామిలీ. వీళ్ళని వదిలి నేను ఎక్కడికి రాను. అమ్మా ఆరాధ్య, ఏమిందమ్మా నీకు? వీళ్ళు నిన్ను పూర్తిగా మార్చేశారు ఆరాధ్య. నాకు నిన్న ఒక ముఖ్యమైన పనొచ్చిందమ్మా. ఆయన నేను నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. తప్పు నాదే. దానికి సారీ. ఆ మాత్రానికి నేను నీకు అమ్మని కాకుండా పోతానా? నువ్వు నన్ను అమ్మ అనుకున్నా అనుకోకపోయినా నాకు మాత్రం నువ్వు బిడ్డవే. ఇకపై నీకు చెప్పకుండా నేను ఏ పని చేయను, ఎక్కడికి వెళ్ళను. ఒక్కసారి అమ్మ అని పిలువారాధ్య. రిషి శశి, అమ్మ మనల్ని పూజలు కూర్చోమంది. కూర్చోండి. అమ్మా, కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. కరెక్ట్ టైంకే వచ్చారు పూజారి గారు. ఇప్పుడే రావణ కష్టం జరిగి చెడు మీద మంచి గెలిచిందని మా పిల్లలు కళ్ళారా చూశారు. ఎంతలో మీరు వచ్చారు. రండి, మీరు పూజకు సిద్ధం చేసుకోండి. అలాగేనమ్మా. రండి. అమ్మా, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధంగానే ఉంది. అక్షంతలు ఒకటి కలపండి అమ్మా. రెడీ? 1 2 3. ఇప్పుడు మీ కళ్ళకున్న గంతలు తెరవండి.
ఎంత బంగారమో. నో 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 డోంట్ టచ్, ఓన్లీ వాచ్. వామ్మో వామ్మో వామ్మో, ఓరు నాయనో ఓరు నాయనో ఓరు నాయనో, ఎంత బంగారమా! వామ్మో వామ్మో, ఇంత బంగారం కళ్ళ కూడా చూస్తారనుకోలేదు. మావయ్య మావయ్య ఒక్కసారి టచ్ చేస్తాను మావయ్య. మూ వద్దు మధు. అవును మావయ్య, ఈ బంగారం ఏంటి? మనం తెచ్చింది డబ్బు కదా. ఆ డబ్బునే బంగారంగా మార్చాను, బంగారంగా మార్చాను, బంగారంగా మార్చాను. మనం తెచ్చినప్పుడు బంగారం కన్నా ఇప్పుడు 2 పెరిగింది. రేపు మాపు ఇంకో 4 అవుతుంది. మన డబ్బులు 3 అవ్వబోతున్నాయి. 4 అయితే నేను దుబాయ్లో షారుఖ్ ఖాన్ విల్లా, సల్మాన్ ఖాన్ విల్లా మధ్యలో 1 కాదు 2-3 విల్లాలు కొనేయచ్చు. మావయ్య నువ్వు సూపర్ మావయ్య. నాకు నీ మీద చిన్న అనుమానం కూడా లేదు, కానీ నువ్వు ఇంత తెలివైన వాడివని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. ముత్తొస్తున్నావు మావయ్య. మావయ్య నువ్వు సూపర్. లక్ష్మీదేవి నా ముందే ప్రత్యక్షమయ్యి గలగలా నవ్వుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందేమో, నాకైతే నా చెయ్యి పట్టుకొని డాన్స్ చేపిస్తున్నట్టే ఉంది. నిజమే మారుతీరావు, నాకు కూడా గాళ్ళు తేలిపోతున్నట్టుంది. మరి మీరందరూ నన్ను నమ్మారా? చూపించే వరకు ప్రాణం తీశారు కదా. ఇప్పుడు కుదిరిందా మీకు నమ్మకం? ఈ మారుతీరావుతో చెయ్యి కలిపిన వాళ్ళు బాగుపడినట్టే గాని నష్టపోయినట్టు చరిత్రలో లేదు. ఇక మీ అనుమానాలన్నీ తీరినట్టే కదా. మారుతీరావు, ఇక మాకు ఎలాంటి అనుమానాలు లేవయ్యా. రత్నం, అనవసరంగా మారుతీరావుని అనుమానించావు. మన డబ్బు ఎందులో పెట్టినా ఇంత తొందరగా పెరిగే అవకాశమే లేదు. ఇక కళ్ళు మూసుకొని తన నమ్మి హాయిగా ఇంటికెళ్దాం పదండి. నాగండి ఎక్కడికి? ఫ్రీగా సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలి. అందరూ తిరిగి కళ్ళ గంటలు కట్టుకోండమ్మా. మావయ్య చెప్పాను కదమ్మా, నా నీడను కూడా నేను నమ్మను. ఎలాగ వచ్చారో అలాగే వెళ్ళాలి. ఎస్ఐ గారు, నేను చెబుతూనే ఉన్నాను, వాడికి బెయిల్ క్యాన్సిల్ చెయ్యండి, లేదంటే ఇదిగో ఇలా కనబడ్డ వాళ్ళందరూ కొట్టు పోతాడు అని. ఎఫ్ఐఆర్ రాయండి, కేసు బుక్ చేయండి, వాడిని అరెస్ట్ చేయండి. నా భర్తే కొట్టాడు అనడానికి సాక్ష్యం ఏంటి? నాకు తెలుసు, నువ్వు ఇదే అడుగుతావని నాకు తెలుసు. సాక్షి ఉంది. అరే బలే, ఎస్ఐ గారు చూపించరా. కొట్టు. అబ్బా నొప్పి, అబ్బా. చెప్పాను కదా ఎస్ఐ గారు, నా భర్తని జైలుకి పంపించడానికి
తను ఎన్ని నాటకాలైనా ఆడతాడని? నాటకాలా? కళ్ళ ముందు కొడుతున్నట్టు సాక్ష్యం చూపించినా ఇంకా బొక్కైతున్నావా? కొడుతున్నాడు నిజమే. కానీ ఆయన ఎవరు కొడుతున్నారు? రేపలే చూడండి సార్, సాక్ష్యం చూడండి. కొట్టు 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 అబ్బా నొప్పి అబ్బా. అయ్యా కొట్టు కొట్టు బా కొట్టు బా కొట్టు బా కొట్టు. ఎస్ఐ గారు, ఈ వీడియోలో మీరు ఒకటి గమనించారా? ఎవరైనా కొడుతుంటే నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు అని పారిపోతారు. కానీ ఈ మనిషి మాత్రం నన్ను కొట్టు అని ఎదురు వెళ్లి మరీ కొట్టించుకుంటున్నాడు. ఇదంతా నా భర్తని జైలుకి పంపించడానికి తను ఆడుతున్న నాటకాలు, కానీ ఇవేవీ నిజాలు కావు. ఎందుకు కోతమావయ్య ప్రతిసారి పోలీసులకి ఏమీ పని లేనట్టు ఇలా పిచ్చి పిచ్చి కంప్లైంట్స్ ఇస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నావు? అది కాదు ఎస్ఐ గారు. ఇంకా ఆపవయ్యా. గతంలో కూడా ఇలాగే ఎస్ నన్ను పొడి చేశాడు చంపేశాడు అని అరెస్ట్ చేయండి అంటూ తీసుకెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక జరిగిందంతా కల్లో అన్నావంట. నువ్వు ప్రతిసారి ఇలాగే మా టైం వేస్ట్ చేయాలని చూస్తూ రాంగ్ కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే ఈసారి నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ పదండి. ఎస్ఐ గారు ఏరా, నీకేంటి చెప్పాను? ఏ వీడియో తీసావురా? చెత్తేదవా. మీరే కదేవా, ఎప్పుడైనా యష్ మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని వాడు కొడుతున్నట్టు తీయమన్నారు, కానీ వాడిని తీయమన్నారా? అందుకే కొట్టడం తీశాను. ఏది సరిగ్గా చెప్పడం రాదు. నేను కాబట్టి మీ కింద పని చేస్తున్నా. అయినా వాడు కొట్టిన దానికి పోలీసుల ముందు నువ్వు ఇచ్చిన బిల్డప్కి ఏం సంబంధం లేదు. నీకంత పెద్ద దెబ్బలేం తగలలేదు. కేజీ బ్యాండేజ్ చుట్టినా పని మాత్రం కాలేదు. ఇకనైనా సరిగ్గా ప్లాన్ చేయడం నేర్చుకో. కోతిమామా, నువ్వు తొందరగా కోలుకోవాలి. జాగ్రత్తే. విష్ యు స్పీడ్ రికవరీ. అక్క, ఒక్కటి మాత్రం నిజమక్క. ఒక్క ఐస్ క్రీమ్ సరిపోదక్క. ఇంకోటి తింటేనే గాని మనసు కుదుట పడదు. అవునక్క, ప్లీజ్ ఇంకొక ఐస్ క్రీమ్ అక్క. ప్లీజ్ ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క. ఇంకో ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంకొక వారం వరకు నేను శశి గొడవ పడం. నేను కూడా అక్క. రిషిని ఏమనను. ప్లీజ్ అక్క, ప్లీజ్. మీ డీల్స్ నాకు తెలుసులే. వారం కాదు కదా, 10 నిమిషాలు కూడా ఉండరు. సరే, మీరు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అక్క. హాయ్ పిల్లలు, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారా? అవును అంకుల్, ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంది. అవును, మీరెవరు? మేము ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళం నాన్న. ఈరోజు మా ఓనర్ బర్త్డే.
అందుకే మీలాంటి క్యూట్ పిల్లలకి స్పెషల్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మేము ఫ్రీగా ఇస్తున్నామమ్మా. ఫ్రీగానా? అవునమ్మా, అదిగో అక్కడ కారు ఉందే, అందులో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. రండి, మీకు ఇస్తాము. వెళ్దామా? వెళ్దాం. రండి. యష్ దాక్కుందాం పద. ఇప్పుడు మనం ఏం చేద్దాం సింధు? యష్ ఈ కోతి మామని వాడుకుని వాణ్ణి తప్పిద్దాం. ఎలా? యష్ కార్లో ఉన్న స్కార్ఫ్ తీసుకొచ్చి తల మీదేసే, నేను గట్టిగా 2 గుద్దేస్తాను. కోతి మామ కింద పడిపోతాడు, మనం వెళ్ళొచ్చు. అన్నా, అక్కడెవరో పడిపోయారు చూడండి. యష్ రా, వచ్చి వస్తున్నా. సార్ ఏమైంది సార్? సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి. ఏమైంది సార్? త్వరగా రా. సార్ ఏమైంది సార్? సింధు, ఈ బాక్స్ అయి ఉంటుంది. కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. యష్ ఏమైంది యష్? దీనికోసం ఎన్ని నిందలు మోసం సింధు. ఇంటి మీద రాళ్ళేశారు, శాపనార్థాలు పెట్టారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా నాన్న మాటలు అన్నారు. కళ్ళ ముందు నిండు ప్రాణాలు పోయాయి. కుటుంబానికి దూరమై నేను జైలుకి వెళ్ళాను. మీతో తిరుగుతున్నానే గాని ఆకలి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. చివరికి
చివరికి వీటిని కనిపెట్టాం సింధు. నువ్వు ఆ ప్రాజెక్ట్ని చాలా మంచి మనసుతో మొదలు పెట్టావు యష్. ఎంతో మందికి మేలు చెయ్యాలి అనుకున్నావు. అందుకే ఆ భగవంతుడు నువ్వు పోగొట్టుకున్న దానికి రెండింతలు చేసి ఇచ్చాడు. ఇక మనకున్న సమస్యలన్నీ తీరిపోయినట్టే యష్. అవును సింధు, అవును. సింధు, మనం ఈ బంగారాన్ని అస్సలు ఉపయోగించుకోకూడదు. మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని మనం రెండింతలు చేశామని గర్వంతో మళ్ళీ తిరిగి వాళ్ళకే పంచుదాం. ఏది నా కష్టం కాదు సింధు, వాళ్ళ కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం. అవును యష్, నువ్వు ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా అది నేనెప్పుడు కాదన్ను. చాలా థ్యాంక్స్ సింధు. అందరికంటే నిన్నే ఎక్కువ బాధ పెట్టాను. నా కోపం, నా చిరాకు, నా ఫ్రస్ట్రేషన్ అన్నీ నీ మీదే చూపించాను. ఇందాక నుంచి చూస్తున్నాను, నాన్న మీద గొంతెత్తి మాట్లాడుతున్నావు ఏంటి? ఊరికే ఉన్న గొడవ పెట్టుకుంటావా? అక్కడ రోడ్డు మీద నాన్నని కామెంట్ చేస్తుంటే నీకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా? నేను బెయిల్ మీద వచ్చాను కాబట్టి కొట్టచ్చా లేదా అని? నువ్వు నన్ను అర్థం చేసుకొని మరీ భరించు. చాలా థ్యాంక్స్ సింధు. నేను భరించలేదు, నా బాధ్యతని నిర్వర్తించాను.